చూస్తున్నారా, రకరకాల పిచ్చుకలు. ఇవి ఈ కాంక్రీట్ జంగిల్లో ఎక్కడ వీటికి ప్లేస్ లేక అన్ని పిట్టగూళ్ళలాగా అపార్ట్మెంట్లు కడుతూ అడవుల్ని కూడా సిటీలుగా అయిపోతున్నాయి. ఈ టైంలో మనము ఈ చిన్న చిన్న ఈ మూగజీవాలకి, మనము ఉండేది అపార్ట్మెంట్ అయినా సరే, చిన్న చిన్న కుండీల్లో మొక్కలు నాటుకొని మనకు ఇది మంచి ఆక్సిజన్ ఇస్తుంది. ఈ పొల్యూషన్ నుంచి మనకు కూడా ఒక రక్షణగా ఉంటుంది. ఈ చిన్న చిన్న పెట్టెల కోసం కొన్ని అంటే సజ్జలు, జొన్నలు లాంటి మిల్లెట్స్ అవి తీసుకొని కొంచెం గిన్నెలో వేసి పెడితే అవి ఎప్పుడో ఒకసారి వాడటానికి వస్తాయి. నేనైతే నాకు చాలా ఇష్టం పక్షులన్నా, కుక్క పిల్లలన్నా, పిల్లులన్నా ఇలాంటివి నాకు చాలా ఇష్టం. కానీ ఇక్కడ పెంచడానికి కష్టం. అయినా కూడా నేను ఒక పిల్లి వస్తుంది, అది దాని అమ్మమ్మ వచ్చింది, అమ్మ వాళ్ళు పుట్టారు, అవి వెళ్ళిపోయినాయి పెద్ద అయిన తర్వాత లాస్ట్కు ఒక చిన్న పిల్లి ఒక పిల్లని పెట్టింది. అది మగపిల్ల అనమాట. అది మాత్రం పెద్దదైంది, ఇప్పుడు వారానికి ఒక్కసారి ఇంటికి వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పిట్టల కోసం నేను రక్షణగా పైన ఒక పెయింట్ డబ్బాకు హ్యాంగింగ్ చేసి దానికి ఒక చైన్స్ వేసి దాంట్లో నీళ్ళు గింజలు వేస్తానన్నమాట. అవి తిని రోజు వచ్చి పగలపూటంతా ఇక్కడే ఉంటాయి, అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆసక్తికరమైన విషయం, నాకు చాలా ఇష్టమైంది, సంతోషంగా కూడా ఉంది. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక గూడు పెట్టుకున్నాను. ఆ పైన చూడండి కనిపిస్తుంది కదా, చిన్న చిన్న పుల్లలు, మెత్తటి పీచులు లాంటి నార లాంటివి తీసుకొచ్చి ఆ నెస్ట్ కూడా అది పడిపోకుండా చాలా స్ట్రాంగ్. అసలు మనకు పెట్టుగుళ్ళు కొంటుంటాం కదా ఊరిక షో కోసం హ్యాంగ్ చేయడానికి, అవి కూడా చూడండి ఎంత స్ట్రాంగ్గా మనం తయారు చేసిన వాటిలాగే అవి ఎంతో బాగా చేస్తాయి. మన ఇంజనీర్స్ కూడా దానికి ప్లాన్లు వేయలేరు, అంత బాగా ప్లాన్ వేసి కడతాయి అన్నమాట. ఆ గూడు వర్షం వచ్చినా, పెద్ద గాలి వచ్చినా, చెట్లు ఇరిగి పడితేమో కానీ ఆ నెస్ట్ మాత్రం ఊడిపోదు, అంత బాగా కడతాయి. దీంట్లో ఇప్పుడు ఏం చేసిందంటే గుడ్లు పెట్టింది. దీనికి నాకు రక్షణగా ఈ పిల్లి వారానికి ఒకసారి వస్తుంది. ఇది పెద్దదైపోయింది, ఇప్పుడు బయట తిరుగుతుంది ఆహారం కోసం. ఎప్పుడో ఒకసారి వస్తుంది. నేను పెరుగన్నం, పాలన్నం పెడతాను. దానికి ఏంటంటే మాంసాహారం, సహజంగా అవి మాంసాహారం తినేవి కాబట్టి వాటి ఆహారం కోసం అది తిరుగుతుంది అన్నమాట. దీనికి అది పిల్లి వచ్చినప్పుడు నేను రక్షణగా దానికి ఫుడ్ పెట్టేసి ఎంబటే ఇదివరకైతే పడుకునేది అది కాసేపు, ఇప్పుడు నేను దాన్ని తోలేస్తున్నాను అనమాట దీనికి రక్షణ కోసం. ఇది ఈ పిట్ట గూడు కట్టుకోవటం కూడా చాలా శుభకరం. ఇంట్లో ఈ ఊర పిచ్చుకలు తిరగటం కూడా చాలా మంచిదన్నమాట ఇంటికి వాస్తుపరంగా కూడా. అలాంటి వాటిని అప్పుడప్పుడు వచ్చిపోయే పక్షులైనా కూడా రక్షిద్దాం. మనకు కొంచెమన్నా అంటే పుణ్యము పాపమని కాదు, కానీ వాటికి అసలు మనుగడ లేకుండా అయిపోయిందనమాట ఇప్పుడు ఈ సిటీల్లో. వాటి కోసం నేను ఈ విధంగా కల్పించాను అనమాట. చిన్న చిన్న గిన్నెల్లో నీళ్ళు, వాటి కోసం గింజలు పెట్టి బియ్యం వేస్తే వాటికి మళ్ళీ మోషన్స్ అవుతాయి అన్నమాట. మరీ వట్టి బియ్యమే కాకుండా ఆ చిరుధాన్యాలు వేస్తే వాటికి ఇష్టంగా తింటాయి, ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. వస్తూ పోతూ ఉంటాయి అన్నమాట పగలంతా. రాత్రిపూట ఇదైతే తల్లి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఇది అంతే కూర్చొనింది. నిన్నటి నుంచి వర్షం ఆగకుండా చిన్న చిన్న చినుకులతోటి, ఈదురుగాలితోటి రాత్రంతా కూడా పడుతూనే ఉంది. కానీ అది ఆ గూట్లో కూర్చొని ఆ గుడ్లను రక్షణగా పైన రెక్కలు కప్పేసి వాటికి వేడి ఉండాలన్నమాట. పొదిగి పిల్లలు కావాలంటే 21 రోజుల్లో పిల్లలు అవుతాయి. అది 2 పక్షులు అనమాట, ఒకటే కాదు. తల్లి పక్షే కాకుండా ఆ తండ్రి పక్షి కూడా ఇది బయటికి వెళ్ళినప్పుడు మేత కోసం అదొచ్చి కూర్చుంటుంది, అది వెళ్ళినప్పుడు ఇది వచ్చి కూర్చుంటుంది అన్నమాట. ఈ 2 కూడా మార్చి కూర్చొని పిల్లలు తయారైన తర్వాత మళ్ళీ ఒక 20 రోజులు, నెల రోజులు ఉండి దానికి వాటి నోట్లో నుంచే పాలు వస్తాయి. అంటే మన ఈ క్షీరదాలలాగా కాకుండా ఈ పక్షులకు నోట్లో నుంచి వస్తుంది అనమాట. అది నోట్లోనే పెడుతూ ఉంటుంది. తర్వాత పురుగుల్ని, చిన్న చిన్న గింజల్ని తెచ్చి నోటి ద్వారా ఫుడ్ అందిస్తుంది. తర్వాత ఎగరటం నేర్పి దాని బ్రతుకు అది బతికేలాగా చేస్తుంది అనమాట. ఈ మూగజీవాలకు కూడా చూడండి ఎంత తెలివితేటలు ఉన్నాయో. పిచ్చుకలు ఏంటంటే ఎక్కడైతే వాటికి
ఆపద లేకుండా వాటికి రక్షణగా ఉంటుందో ఆ ప్లేస్లోనే ఎత్తుక్కొని చిటారు కొమ్మనైనా చెట్టు పైన కట్టుకుంటే కానీ రక్షణ లేని దగ్గర ఇవి ఉండవన్నమాట. కానీ ఇక్కడ నేను కల్పించిన ఈ గింజలు నీళ్ళకు ఈ చిన్న చిన్న కుండీల్లో మొక్కలకు వాటికి ఏమనిపించిందో కానీ రక్షణగా ఉంటుంది అనుకున్నాయో ఏమో కానీ ఇక్కడ గూడు కట్టుకొని ఇవి ఉండటము రోజు వచ్చిపోవడము ఈ చిన్న చిన్న కిలకిలలు చేస్తూ సౌండ్లు చేస్తూ ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. ఇక్కడ సహజమైన మ్యూజిక్ లాగా అనమాట. ఈ సంగీతం రోజు వినిపిస్తూ ఉంటుంది. ఈ పక్షుల అరుపులు చాలా బాగా మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. దీనివల్ల మనసుకు కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. ఇది నాకు ఇష్టమైనవి అనమాట. ఈ పక్షులు కానీ చిన్న చిన్న ఇవి రంగురంగుల పక్షులు చూడటం వల్ల వీటిని పెంచడం వల్ల నాకు చాలా ఇష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.